ప్రతి ఉమెన్కి సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సేవ్ చేసేది అనేది ఒక అలవాటుగా మనం చేసుకోవాలి. అన్నీ సమానంగానే ఖర్చు అన్నీ సమానంగానే చూసుకోవాలి. అది ఎట్ ఏ టైం మనము సేవింగ్స్ అనేది కూడా ప్లాన్ చేసుకోవాలండి. ఎవ్రీ మంత్ ఇంత సేవ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. మీరు ఎంత చేస్తారో తెలీదు, కానీ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఉమెన్కి చాలా, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్కైనా ఎవరికైనా చాలా ధైర్యాన్ని ఇస్తుంది సపరేట్గా మనీ సేవింగ్స్ చేసుకోవడం వల్ల. అండ్ హస్బెండ్ కూడా సంపాదిస్తూనే ఉంటారు. హస్బెండ్ చేసేది వదిలేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మనం చేసేది కూడా మనం ఖచ్చితంగా చేసే తీరాలి. ఎందుకంటే ఇది ఫ్యూచర్ ప్లానింగ్ అనుకోండి. అండ్ మన సేవింగ్స్ ఎలా చేయాలి అని అంటే, డబ్బు రూపంలో చేసుకున్నాం అనుకోండి సేవింగ్స్, అది ఖర్చు అయిపోతుంది. అండ్ మనం పక్కకు పెట్టిన డబ్బు అలానే ఉండిపోతుంది. దాని ఏమీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, దానికి అదేమి పెద్ద పెరగదు డబ్బు అనేది. అదే మనం గోల్డ్ రూపంలో చేసుకున్నాం అనుకోండి, అది రేట్ కూడా పెరుగుతుంది. అండ్ మనం ఏదైనా కొన్ని ఏంటంటే శారీస్ కానీ ఏమైనా కానీ చూసినప్పుడు కొన్ని సిచ్యువేషన్లో మనకు అవసరం లేకుండా కొనేస్తుంటాము. అది బాగుండకపోని మన చేతిలో డబ్బులు ఉంటే అట్లా ఖర్చు అయిపోతుంటాయి కొన్ని సిచ్యువేషన్స్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో డబ్బులు ఏదో రకంగా ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి అది మనం ఏం చేయాలంటే దాన్ని కంపల్సరీ పక్కకు పెట్టుకొని గోల్డ్ కొనేస్తే ఏంటంటే ఎన్ని గ్రామ్స్ ఉంటావు, 5 ఉంటావు, ఎన్ని గ్రామ్స్ అయినా కొంచెం గోల్డ్ పెట్టండి. గోల్డ్ అనేది ఒక 2 తులాలు కానీ 3 తులాలు కానీ, అది ఎంత యూజ్ అవుతుందంటే మనకు ఎన్ని డబ్బులు ఉన్నా సరే, ఎన్ని ఆస్తులు ఉన్నా సరే, కొన్నిసార్లు సిచ్యువేషన్ అనేది అప్స్ అండ్ డౌన్ అనే సిచ్యువేషన్ కొంతమందిలో రావచ్చు. అందరికీ రాకపోయినా సరే కొంతమందిలో రావచ్చు. అలాంటి టైంలో ఈ గోల్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం సేవ్ చేసుకున్న గోల్డ్తో మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే రేపు అనేది ఆలోచిస్తేనే భయం అయిపోతుంటుంది. అంటే ఇలా ఏంటి అనే ఆలోచనలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలను కొంచెం వరకు అవాయిడ్ చేయడానికి ఈ గోల్డ్ సేవింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అని నేను ఇది తీసుకోవడం జరిగింది, ఇలా చెప్తున్నాను. అండ్ కంపల్సరీ గోల్డ్ కొన్నారనుకోండి, ఇప్పుడు మనకి ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎవరికైనా అత్యవసర సిచ్యువేషన్ అనేది ఏదైనా వస్తుంది, అది అప్పుడు ఏం చేస్తామంటే మనం చాలా కంగారు పడిపోతుంటాం. ఎవరిని అడిగిన వాళ్ళ టైంకి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండకపోవచ్చు. వీళ్ళు ఉన్నా కూడా అంత ఈజీగా ఎవరు ఈ రోజుల్లో మనీ ఇవ్వరండి. అండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఏదో చేయాల్సి, అంటే ఏమున్నా సరే మనకు డబ్బు ఇప్పుడు కావాలి అనే సిచ్యువేషన్ వస్తుంటుంది ఒక్కో టైంలో. మనము ఎలా ఊహించలేము కదా. అలాంటి టైంలో గోల్డ్ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఈ ఒక 30 గ్రామ్స్ కానీ, ఇట్లా 3 తులాలు కానీ 4 తులాలు చిన్న సేవింగ్స్ ఇప్పుడు రేపు చూసుకుందాంలే అన్నట్టు కాదు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినాం అనుకోండి, అది మనకు పక్కకు సేవింగ్ లాగా మంచిగా అయిపోతుంది అది. కాబట్టి ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయండి. అది మనకి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు మనకి బ్యాంకులో పెడితే మనకి డబ్బులు 1 డేలోనే, అది ఏ రోజు పెడితే ఆ రోజులోనే డబ్బులు పడిపోతాయి అన్నమాట. చాలా తక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అండ్ మన సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు. ఆ 1 year లోపల మనము రెన్యువల్ చేసుకోవడం కానీ, లేకపోతే కొంచెం తీర్చేసుకోవడం కానీ, మనల్ని ఫోర్స్ చేసే వాళ్ళు ఉండరు కదా. అప్పుడు డబ్బు కట్టండి, మాకు కావాలి, ఇది అది అనేసి అనేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈజీగా మనము అలాంటి సిచ్యువేషన్లను ఎదుర్కోవడానికి ఈ గోల్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకనే చెప్తున్నాను, మీరు కంపల్సరీ సేవ్ చేసుకోండి. ఒకసారి సేవ్ చేసుకొని 1 తులం 10 గ్రామ్స్ కొనుక్కొని మీరు అలా పక్కకు పెట్టుకొని ఎవరికి తెలియకుండా పెట్టుకోండి. మన మొహంలోనే ఎంత సంతోషం వస్తుందంటే, అసలు ఏమీ కాన్ఫిడెన్స్ అనేది లేని వాళ్ళకి కూడా, అంటే నేనేం చేయలేకపోతున్నానని కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి కూడా అది చూసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీ సేవింగ్స్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. అండ్ నా మాటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.